హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేనైతే రాజానగరం దగ్గర ఉన్న ఐచర్ షోరూమ్లో అయితే ఉన్నాను. రీసెంట్గా మనం 3019 వీడియో అయితే చేసాము కదా, అప్పుడు చాలామంది 3018 గురించి అయితే అడిగారు. 3018కి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి నాకు అప్పటివరకు తెలీదు. సో అందుకనే రాజానగరం అయితే వచ్చాను. నా బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది కదా, రామ్కోర్ ఐచర్ షోరూమ్ అనమాట. అండ్ నా బ్యాక్ సైడ్ కనబడేది 3018 XP ప్లస్. ఇది 3018 XP ప్లస్లో అసలు లోడ్ బాడీ ఏంటి, దీంట్లో ఇంజిన్ ఏమొస్తుంది, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్డ్గా చూద్దాం. సో ఎవరైతే నన్ను ఈ వెహికల్ గురించి అడిగారో వాళ్ళైతే తప్పకుండా లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్గా ఇలాంటి కమర్షియల్ వెహికల్స్ అందరూ కూడా ఏంటంటే ఇన్కమ్ జనరేట్ చేయడానికి, వాళ్ళు ఎర్న్ చేయడానికైనా తీసుకుంటారు కదా. సో వాళ్ళకి మెయిన్గా చూసుకునేది ఏంటంటే దీంట్లో ఉన్న ఈ లోడ్ బాడీ. సో ఈ లోడ్ బాడీ గురించి మాట్లాడుకుంటే కనుక 3018 XPలో దీంట్లోకి వచ్చేటప్పటికి మెయిన్గా 20 ఫీట్ వస్తుంది, 22 ఫీట్ వస్తుంది, 24 ఫీట్ వస్తుంది. అలాగే మనకి ఈ వెనకాల ఇదంతా బాడీ వద్దు, మొత్తం డైరెక్ట్గా అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ టైప్లో తీసుకోవాలనుకుంటే కనుక 32 ఫీట్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి దాంట్లో రిఫ్రిజిరేషన్తో పాటు మనకి ఏంటంటే సీ ఫుడ్ అవి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ, లేదు మాకు ఈ టైప్లో బాడీ కావాలనుకుంటే కనుక మీకు 20 ఫీట్, 22 ఫీట్, 24 ఫీట్ వాటిలో అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నా వెనకాల చూస్తుంది ఏంటంటే 20 ఫీట్ వేరియంట్ అనమాట. ఈ 20 ఫీట్ వేరియంట్ దీంట్లో మనకి పేలోడ్ వచ్చేటప్పటికి 12.6 టన్ అయితే వస్తుంది. అంటే 12,600 కేజీలు పేలోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా ఏంటంటే మంచి స్ట్రాంగ్ బాడీ అయితే ఉంటుంది అనమాట. టోటల్ అంతా కూడా హై స్ట్రెంత్ స్టీల్ అయితే ఉంటుంది. మొత్తం ఇదంతా హుక్స్ అయితే వచ్చాయి. ఇంకా మీరు బాడీ కట్టించుకోవాల్సిన అవసరం లేకుండా A to Z అయితే వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ మీరు వెహికల్ తీసుకెళ్ళడం, దీంట్లో మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేయడానికి స్టార్ట్ చేయడం అంతే. అండ్ ఇంకా ఈ సైడ్ చూసుకున్నా సరే టోటల్ అంతా కూడా మనకి రిఫ్లెక్టర్ అయితే వచ్చింది. దీంట్లో ఈ బాడీ చూసుకుంటే విడ్త్ చూసుకుంటే కనుక 7.6 ఫీట్ అనేది ఈ టోటల్ విడ్త్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి మోస్ట్లీ చేంజ్ అయితే ఏముండదు. రేర్లో చూసుకున్న ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఐచర్ది 3D బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. అలాగే రిఫ్లెక్టర్ కానీ, హుక్స్ కానీ. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో మెయిన్గా చూసుకుంటే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వచ్చేటప్పటికి దీంట్లో 4 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో రివర్స్ పార్కింగ్ అలారం ఉంటుంది. దాంతోపాటు ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా దగ్గరికి వస్తుంటే మనకి సౌండ్ అనేది కొంచెం పెరిగేలాగా అయితే ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి టెయిల్ ల్యాంప్ సెగ్మెంట్, అలాగే రిఫ్లెక్టర్ మొత్తం అంతా కలిపి వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి సేఫ్టీ రిలేటెడ్. ఇది దేనికంటే ఈ వెహికల్ సేఫ్టీ గురించి అని కాదు, దీని వెనకాల ఏదైనా కార్స్ కానీ అవి వచ్చాయనుకోండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒకవేళ ఏదైనా క్రాష్ అయినా ఏదైనా కూడా లారీ కిందకి కార్లు అవి వెళ్ళిపోకుండా ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే కనుక టోటల్ అంతా కూడా ఈ ఐరన్ బాడీ అయితే వచ్చింది. మనం రీసెంట్గా చేసిన వీడియోలో ఏంటంటే దీని మీద అంతా కూడా టోటల్ వుడెన్ బోర్డ్ అయితే వచ్చింది, దాని మీద రబ్బర్ ప్లేటింగ్ అయితే వచ్చింది కదా. బట్ దీంట్లో అయితే అలా లేదు, టోటల్ అంతా కూడా మెటలే వచ్చింది. అండ్ లోపల స్పేస్ అయితే చూస్తున్నారు కదా, ఈ టైప్లో అయితే ఉంటుంది. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక దీంట్లో వైడ్ విండ్షీల్ అయితే ఉంది. దాంతోపాటు మనకి వైపర్స్, వాషర్స్ మొత్తం అయితే వచ్చాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వాషర్స్ అయితే వచ్చాయి బోత్ సైడ్స్, అండ్ వైపర్స్ అయితే కనబడుతున్నాయి కదా. అండ్ అలాగే దీంతోపాటు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రో 3018 XP ప్లస్. ఇది దీంట్లో మనకి 3018 ఉంటుంది, అలాగే 3018 XP ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి 3018 XP ప్లస్ అనమాట. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే దీంట్లో లైట్స్ చూసుకున్నా సరే టోటల్ అంతా కూడా హాలోజన్ సెటప్ అయితే వచ్చింది. హై బీమ్ అండ్ లో బీమ్ అంతా సెపరేట్ అయితే ఇచ్చారు. సిగ్నల్ ల్యాంప్ కానీ, అలాగే ఇది కూడా హాలోజన్ ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి DRL అనమాట. ఈ DRL కూడా హాలోజన్ అయితే ఇచ్చారు. దీంట్లో అయితే ఫాగ్ ల్యాంప్ రాలేదు, కానీ ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ వేరియంట్లు అన్నీ కూడా ఏంటంటే ఏసీతో పాటు అయితే వస్తాయి. ఇప్పుడు మీరు ఒకవేళ బుక్ చేసుకుంటే ఏసీతో పాటే బుక్ చేసుకోవాలి. ఏసీ లేకుండా వెహికల్ ఆప్షన్ అయితే లేదు. దాంట్లో అయితే మనకి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కూడా కలిపి అయితే వస్తాయి. రైట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. డ్రైవర్ ఈజీగా పైకి ఎక్కడానికి అది ఇష్యూ లేకుండా ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో టైర్స్ చూసుకున్నా సరే దీంట్లో 295/90 రేడియల్ 20 ఇంచ్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేటప్పటికి ట్యూబ్ టైరే, ట్యూబ్లెస్ అయితే ఏం కాదు. అండ్ టైర్ గ్రిప్ ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా, ఈ టైప్లో అయితే ఉంది. అండ్ ఇంకా ఈ ఫ్రంట్ చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంది. దాంతోపాటు ఇక్కడ హైడ్రాలిక్ డ్యాంపర్ అయితే ఉంటుంది. సో మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతోపాటు ఈ కిందన మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దీంతోపాటు యాంటీ రోల్ బార్ కూడా ఇచ్చారు. సో యాంటీ రోల్ బార్ ఏం చేస్తుంది అంటే కనుక మన వెహికల్ విత్ లోడ్ వెళ్ళేటప్పుడు మనం సడన్ టర్నింగ్స్ అవి తిప్పినప్పుడు ఏంటంటే వెహికల్ తిరగబడిపోకుండా, ఎందుకంటే ఇది హైట్ ఉన్న వెహికల్ కాబట్టి బాడీ రోల్ అనేది కంపల్సరీగా కొత్త గొప్ప ఉంటుంది. బాడీ తిరగబడిపోకుండా మనకి యాంటీ రోల్ బార్స్ అయితే ఇస్తారు. ఈ సైడ్ చూసుకుంటే కనుక ఎగ్జాస్ట్ అయితే ఈ టైప్లో వచ్చింది. అలాగే మంచి బిల్డ్ క్వాలిటీతో హెవీ చాసీ అయితే వచ్చింది. ఇక్కడంతా చూస్తున్నారు కదా, దాని మీద కూడా యాంటీ రస్ట్ పెయింట్ కోటింగ్ అయితే మొత్తం కలిపి అయితే వస్తుంది. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్
క్లియరెన్స్ చూసుకున్నా సరే 214 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ టైర్లో మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే టైర్ సైజ్ అయితే ఏం మారదు. టోటల్ 6 టైర్స్ అయితే వస్తాయి. స్పేర్ టైర్ చూసుకుంటే ప్లేస్మెంట్ అనేది ఈ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా మనం రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ టైప్లో ఉంది. ఇక్కడ కూడా ఈవెన్ ఎగ్జాస్ట్ దగ్గరికి అదే ప్రొటెక్షన్ గురించి ఇక్కడ ఒక రైలింగ్ అయితే ఉంది చూస్తున్నారు కదా. అండ్ ఎయిర్ ఇంటేక్ వాల్వ్ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే ఉంది. అండ్ ఎయిర్ ఫిల్టర్ ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి ఈ కిందన అయితే ఉంది. ఇదంతా కూడా ఏంటంటే టోటల్ టిల్టబుల్ క్యాబిన్ అయితే వస్తుంది అనమాట. ఇదంతా టోటల్ లెఫ్ట్ సైడ్ నుంచి అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే వెహికల్ అయితే ఈ టైప్లో ఉంది. దీంట్లో మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి పారాబోలిక్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది కదా. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది. సో ఈ టైప్లో మనకి సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి 190 లీటర్స్ మనకి డీజిల్ ట్యాంక్ అయితే వస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే పాలీకార్బోనేట్ బాడీతో అయితే వస్తుంది. అండ్ లాక్ అయితే ఉంది. అండ్ అలాగే 27 లీటర్స్ డెఫ్ ట్యాంక్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో మైలేజ్ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ చూసుకున్నా సరే 6.8 km/లీటర్ అనేది అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ వెహికల్ ఉంటే అంటే Pro 3018 ఉంటే మైలేజ్ ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వ్యాక్యూమ్ బ్రేకింగ్ రిలేటెడ్ సిలిండర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బ్యాటరీ ఉంది. మనం ఒకవేళ వెహికల్ వాడట్లేదు, చాలా రోజులు మనం పక్కన పెట్టేసే ఛాన్సెస్ ఉన్నాయన్నప్పుడు ఇక్కడ నుంచి మనం పవర్ అనేది ఆన్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు, బ్యాటరీ డ్రైన్ అయిపోకుండా. అండ్ ఇంజన్ రిలేటెడ్ మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి అయితే మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కూలెంట్ అయితే ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ అయితే ఇచ్చారు. ఇది టోటల్ దీంట్లో ఉన్న ఇంజన్ అయితే. దీంట్లో మనకి ఇంజన్ వచ్చేటప్పటికి ఏంటంటే 4 సిలిండర్ 4 వాల్వ్ ఇంజన్ అయితే వస్తుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 160 హార్స్ పవర్, అలాగే 500 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో హెవీ టార్క్ ఉండడం వల్ల మనకి విత్ లోడ్ ట్రావెల్ చేసేటప్పుడైనా ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు. ఇది నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. మనకి పవర్ ఫిగర్ ఎక్కువ ఉంది అంటే స్పీడ్ వెళ్తుంది, అలాగే టార్క్ ఫిగర్ ఎక్కువ ఉంది అంటే లోడ్ని లాగుతుంది. అండ్ దీంట్లో కూడా మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ వచ్చేటప్పటికి 80 km/h. ఈ పైన మనకి ORVMs చూసుకుంటే చూడండి. దీంట్లో వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి మనకి దూరంగా కనపడడానికి, అది వచ్చేటప్పటికి దగ్గర కనపడాలి. అంటే ఈ ట్రక్ అంతా టోటల్గా కవర్ అవ్వడానికి. అలాగే ఈ పైన కూడా చూస్తున్నారు కదా, ఇది దేనికంటే ఈ టైర్ దగ్గర ఇక్కడ ఏదైనా ఉంటే అది క్లియర్గా కనబడడం గురించి ఇదైతే యూజ్ అవుతుంది. వైడ్ ORVMs అయితే ఉంటాయి. బ్యాక్ వ్యూ అనేది మాత్రం చాలా బాగా కనబడుతుంది. ఇంకా ఈ సైడ్ బ్యాడ్జింగ్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 7 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అలాగే 2 ఓవర్ డ్రైవ్ గేర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ M బూస్టర్ ప్లస్ అనేది అయితే ఉంది కదా, ఈ M బూస్టర్ ప్లస్ అనేది క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. దీంట్లో వారంటీ గురించి చూసుకుంటే కనుక 4 years వరకు వారంటీ వస్తుంది. అది కూడా ఏంటంటే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇంజిన్ అలాగే గేర్ బాక్స్ మీద. అండ్ 2 years వరకు టెలిమాటిక్స్ అయితే వస్తుంది. సో మై ఐచర్ యాప్ తోటి మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. 2 years వరకు సబ్స్క్రిప్షన్ ఫ్రీ అయితే ఉంటుంది. దాంతోపాటు జియో ఫెన్సింగ్ ఉంటుంది. అలాగే వెహికల్ మనది ఎక్కడుందని కానీ, డ్రైవర్ ఎలా నడుపుతున్నారని కానీ, హార్ష్ బ్రేకింగ్ కానీ ఇలాంటివన్నీ, ఎందుకంటే ఫ్లీట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ మెయిన్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి దగ్గరే వాళ్ళు వెహికల్ గురించి కానీ, డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు, వెహికల్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి అయితే ఉంటుంది. అంటే ఒక 10 వెహికల్స్ అవి ఉన్నాయనుకోండి, 10 వెహికల్స్ని డైరెక్ట్గా ఇంటి దగ్గర ఉండే మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో సర్వీస్ ఇంటర్వల్ చూసుకుంటే కనుక ప్రతి 80,000 కిలోమీటర్స్కి సర్వీస్ ఇంటర్వల్ అయితే ఉంది. ఫస్ట్ సర్వీస్ వచ్చేటప్పటికి మనకి 80,000 కిలోమీటర్స్కి, అలాగే 1,60,000 కిలోమీటర్స్కి మళ్ళీ సెకండ్ సర్వీస్ అయితే వస్తుంది. సో మాటికి సర్వీస్ గురించి అని చెప్పి వచ్చే పని అయితే ఉండదు. దీంట్లో మనకి సైడ్ సిగ్నల్ ల్యాంప్స్ చూసుకున్నా సరే టోటల్ అంతా హాలోజన్ యూనిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ అలాగే మొత్తం ఇదంతా కూడా ఈ బాడీ అంతా కూడా రన్ అయింది. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనకి సేఫ్టీ విషయంలో ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు కానీ ఏదైనా కూడా మంచి వ్యూ అయితే ఉంటుంది. వెహికల్ టోటల్ వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, డోర్ హ్యాండిల్ అయితే ఓపెనింగ్ ఈ టైప్లో ఉంది. మాన్యువల్గానే మనం ఇక్కడ నుంచి లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ డోర్లో అయితే మనకి ఎటువంటి వాటర్ బాటిల్ హోల్డర్ అవి ఏం లేవు. పవర్ విండోస్ కూడా కాదు, మాన్యువల్గానే మనం ఓపెన్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవాలన్నా. అండ్ ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ గ్లాస్ ఏరియా కూడా చూస్తున్నారు కదా, మంచి వైట్ గ్లాస్ ఏరియా అయితే ఉంది. అండ్ వైపర్ వాటర్ వచ్చేటప్పటికి మనం ఇక్కడి నుంచి అయితే ఫిల్ చేసుకోవడానికి ఉంటుంది. దీంట్లో డ్రైవర్ ప్లస్ 2 క్యాబిన్ అయితే ఉంటుంది. అండ్ డ్రైవర్ పక్కన ఇక్కడ 2 క్యాబిన్లో చివరి కూర్చునే వాళ్ళకి మనకి హెడ్ రెస్ట్ టైప్లో పై వరకు అయితే ఉంది, బట్ మధ్యలో కూర్చునే వాళ్ళకి అయితే ఏం లేదు. అండ్ సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారు. అలాగే పైకి పట్టుకుని ఎక్కడానికి ఇక్కడ ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ కూడా ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈవెంట్స్ అయితే చూస్తున్నారు కదా, దీంట్లో ప్రెసెంట్ అయితే ఓన్లీ బ్లోయర్సే. బట్ నెక్స్ట్ వచ్చే అంటే దీని తర్వాత ఇప్పుడు వచ్చే వేరియంట్స్ అన్నీ కూడా విత్ ఏసీనే వస్తున్నాయి. ఏ వెహికల్ కమర్షియల్ వెహికల్స్ ఏమైనా కూడా మోస్ట్లీ ఏసీకి అయితే అప్డేట్ చేయాలని చెప్పి కొత్త నార్మ్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో ఇక్కడ కింద చూసుకుంటే కనుక ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్కి వెళ్ళి మిగతా ఇంకా ఏమున్నాయి ఏంటి ఎవ్రీథింగ్ అయితే చూద్దాం.
ఇంకా రైట్ సైడ్ డ్రైవర్ దగ్గర చూసుకున్నా సేమ్ అనమాట, మనం లెఫ్ట్ సైడ్ ఎలా చూసామో అదే టైప్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు, గ్రాబ్ హ్యాండిల్ అయినా పట్టుకుని ఎక్కడానికి. అండ్ ఇక్కడ స్టెప్స్ అయితే చూస్తున్నారు కదా, స్టెప్స్ అయితే ఈ టైప్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సీట్ దగ్గర చూసుకుంటే ఏంటంటే దీంట్లో మెకానికల్ సస్పెన్షన్ సీట్ అయితే ఇచ్చారు. సో డ్రైవర్కి అట్మోస్ట్ కంఫర్ట్ గురించి అనమాట. మన వెయిట్ని బట్టి మనం అయితే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ అనేది ఈ టైప్లో కుషన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. 6-way అడ్జస్టబుల్ సీట్ అనమాట. మనకి వెనకాల రిక్లైన్ చేసుకోవాలన్నా లేదంటే సీట్ ముందరికి వెనక్కి జరుపుకోవాలనుకున్నా ఏదైనా కూడా ఇదైతే యూస్ అవుతుంది. అండ్ ఈ హైట్ ఈ సస్పెన్షన్ అనేది మన వెయిట్ని బట్టి ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా గ్రాబ్ హ్యాండిల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ సేఫ్టీ రిలేటెడ్ ఇక్కడ కూడా మనకి ఒక సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డ్రైవర్ సీట్ కూడా మనకి పై వరకు అయితే ఉంటుంది. సెపరేట్ హెడ్ రెస్ట్ అయితే రాదు, బట్ దీంతో పాటు కలిపి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది కూడా చూస్తున్నారు కదా, ఈ ఫోమ్ వచ్చేటప్పటికి మనకి యాంటీ ఫంగల్ ఫోమ్ అనమాట. అంటే డ్రైవర్స్ అది లాంగ్ డ్రైవ్ అది చేసినప్పుడు స్వెట్ అది పట్టిన ఏదైనా కూడా దానివల్ల దీంట్లో మనకి ఏదైనా ఫంగస్ పడడం కానీ అలాంటిది అయితే ఏముండదు. అలాగే ఇక్కడ మనకి కీ స్లాట్ అయితే చూస్తున్నారు కదా, కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. జస్ట్ ఏచర్ లోగో తోటి దీంట్లో ఇమ్మొబిలైజర్ అయితే ఉంటుంది. అంటే ఏ కీ పడితే ఆ కీ తోటి ఓపెన్ అవ్వదు, దీని కీ తోటి ఇదైతే ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం డ్రైవర్ సీట్లోకి వెళ్ళి ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. సీట్ క్వశ్చన్ ఎఫెక్ట్ మాత్రం భలేగా ఉంది దీంట్లో. సో మనకి కార్ లైక్ కంఫర్ట్ అయితే ఉంటుంది. సో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అయితే ఉంటుంది. మన డ్రైవింగ్ పొజిషన్ బట్టి మన హైట్ని బట్టి మనమైతే ఇది ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సన్ వైజర్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ పైన కూడా చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. మెయిన్గా దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ అనమాట. ఇద్దరు డ్రైవర్స్ వెళ్తున్నారు అనుకోండి, కో డ్రైవర్ రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో కో డ్రైవర్ ఇక్కడ పడుకోవచ్చు అనమాట ఒకళ్ళు డ్రైవ్ చేస్తుంటే. ఎందుకంటే ఇవి బాగా లాంగ్ డ్రైవ్కి అయితే ఇవి వాడుతూ ఉంటారు ఎక్కువ. బ్యాక్ సైడ్ ఈ గ్లాస్ ఏరియా చూసుకుంటే కనుక స్లైడింగ్ గ్లాస్ ఏరియా అయితే ఇచ్చారు, లోపలికి ఎయిర్ అది రావడానికి అయితే ఉంటుంది. అండ్ ఈ పైన చూసుకుంటే మనం కర్టెన్ అది ఫిక్స్ చేసుకోవచ్చు. సో వెనకాల ఎవరైనా పడుకున్నా వాళ్ళకి వీళ్ళకి మధ్య డిస్టర్బెన్స్ లేకుండా మనం కర్టెన్ అయితే ఫిక్స్ చేసుకోవడానికి ఉంది. అండ్ స్పీకర్ సెటప్ అయితే ఉంది. ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే కనుక మనకి రూఫ్ ల్యాంప్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది కూడా హాలోజన్ అయితే ఇచ్చారు. IRVM అయితే ఒకటి ఇచ్చారు. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నాం మనకి ఇక్కడ ఒక సన్ వైజర్ అయితే ఇచ్చారు. ఈ పైన చూసుకుంటే చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ పక్కన పాసింజర్ పట్టుకుని కూర్చోడానికి కూడా ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే కనుక దీంట్లో మెయిన్గా ఏంటంటే స్టీరియో సెటప్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇది ఫ్యాన్ బ్లోయర్స్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవడానికి ఇక్కడ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఒకటి ఇచ్చారు. సో గ్లో బాక్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఈ టైప్లో లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. మెయిన్గా ఏంటంటే ABS అయితే వస్తుంది అనమాట. సో యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది, బ్రేక్స్ రిలేటెడ్. అలాగే వ్యాక్యూమ్ బ్రేకింగ్ అయితే వస్తుంది. అలాగే వ్యాక్యూమ్ క్లచ్ కూడా వస్తుంది. సో మీకు సౌండ్ వినబడుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ మనం క్లచ్ తొక్కినప్పుడు అది కూడా వ్యాక్యూమ్తో సౌండ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో 7-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ వ్యాక్యూమ్ రిలేటెడ్ మనకి బ్రేక్ కూడా హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ ఈ టైప్లో అయితే ఉంటుంది. సో వ్యాక్యూమ్ అయితే స్లోగా రిలీజ్ అవుతుంది. ఇంజిన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మనకి ఇక్కడ స్టార్ట్ చేయగానే ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ అంతా కూడా ఫస్ట్ గ్రీన్లో అయితే వచ్చింది కదా. సో ఈ గ్రీన్లో వచ్చింది అంటే ఏంటంటే మనం ఎకానమీగా డ్రైవ్ చేస్తున్నట్టు, గేర్ రేషియో అనేది కరెక్ట్గా ఉందని, స్పీడ్ అనేది మనకి ఎకానమీ స్పీడ్లో వెళ్తున్నామని. దానివల్ల ఏంటంటే ఓవరాల్గా ఫ్యూయల్ ఎకానమీ అనేది అయితే పెరుగుతుంది బాగా. స్టీరింగ్ మాత్రం అసలు సూపర్ స్మూత్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ స్టీరింగ్ దగ్గర ఏమున్నాయనేది చూద్దాం. అండ్ పవర్ స్టీరింగ్ ఏమో అసలు చాలా స్మూత్ ఉంది ఇది తిప్పడానికి. చూస్తున్నారు కదా, ఇక్కడ జస్ట్ ఒక్క చేతితో మొత్తం తిప్పుతున్నాను, చాలా స్మూత్ ఉంది. అండ్ ఈ స్టీరింగ్ పైన చూసుకున్నా సరే ఇక్కడ మనకి ఐచర్ లోగో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ రైట్ సైడ్ చూసుకుంటే మెయిన్గా ఇక్కడ హెడ్ లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఆ స్పీడ్ అనేది మనం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రీజనరేషన్ ఆన్ చేసుకోవడానికి, అలాగే హెడ్ లైట్ లెవెలర్ అయితే ఇక్కడ ఉంది.
నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే కనుక ఇంటెలిజెంట్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనమాట, IDIS. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీడోమీటర్ అయితే ఉంది, అండ్ RPM మీటర్ అయితే రైట్ సైడ్ ఉంది, టెంపరేచర్ రిలేటెడ్ ఇక్కడ ఉంది, అండ్ ఫ్యూయల్ గాజ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పార్క్ బ్రేక్ ఎంగేజ్డ్ అని అయితే ఉంది. ఈ 2 బార్స్ అయితే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేటప్పటికి మన కింద వాక్యూమ్ సిలిండర్స్ అయితే నేను చూపించాను కదా. బ్రేకింగ్ అది చేసేటప్పుడు కానీ లేదంటే నార్మల్గా క్లచ్ ప్రెస్ చేసినప్పుడు కానీ దీంట్లో ఏంటంటే వాక్యూమ్ అసిస్టెడ్ అయితే ఉంది కదా. సో ఇవి తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకి బ్రేకింగ్ అది పర్ఫెక్ట్గా పడాలి అంటే మనం యాక్సిలరేటర్ కనుక రైస్ చేసామనుకోండి ఇది ఫుల్ అవుతుంది. సో ఎప్పుడైనా లారీస్ అవి ఆపేటప్పుడు ఫుల్గా రైస్ చేసి ఆ తర్వాత ఆపుతూ ఉంటారు కదా, అదేంటంటే మళ్ళీ వాక్యూమ్ టోటల్గా రీఫిల్ అవ్వడానికి ఆ తర్వాత బ్రేకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి. అండ్ డిజిటల్ ప్లస్ అనలాగ్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో టోటల్ ఓడో అయితే చూస్తున్నారు కదా, ఓడో అయితే కనబడుతుంది. ఇంకా ఏమన్నా చూద్దాం. సో ట్రిప్ కనబడుతుంది. యావరేజ్ కిలోమీటర్ పర్ లీటర్ 6.7 కిలోమీటర్ పర్ లీటర్ అనేది అయితే చూపిస్తుంది. అండ్ యావరేజ్ ట్రిప్ ఏలో ఎంత వచ్చింది అనేది, ట్రిప్ బి టోటల్ ఎన్ని కిలోమీటర్లు, ట్రిప్ ఏ ఎన్ని కిలోమీటర్లు, టోటల్ ఓడో ఇవైతే ఇక్కడ చూపిస్తున్నాయి. ఈ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ మెనూ, సెట్, రీసెట్, లాంగ్వేజ్, మెయింటెనెన్స్, పాస్వర్డ్, డయాగ్నోస్టిక్స్, డిస్ప్లే, ఇలా చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో మాన్యువల్గా రీజనరేషన్ చేసుకోవాలన్నా కూడా దీంట్లో చేసుకోవడానికి అయితే ఉంటుంది. టైం చూపిస్తుంది, అలాగే డేట్ చూపిస్తుంది. సో ఇది దీంట్లో ఓవరాల్గా ఉన్నదైతే. అలాగే ఈ క్రూజ్ కంట్రోల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 30 స్పీడ్ దాటిన దగ్గర నుంచి 80 స్పీడ్ వరకు మనం ఎప్పుడైనా యాక్టివేట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. 30 బిలోలో మీ స్పీడ్ ఉంటే కనుక క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ చేసుకోవడానికి ఉండదు. క్రూజ్ కంట్రోల్ మనం యాక్టివేట్ చేసుకున్నామంటే మనం యాక్సిలరేటర్ మీద కాల్ పెట్టక్క లేకుండా మనం ఏ స్పీడ్ అయితే పెట్టుకున్నామో, ఏ స్పీడ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ స్పీడ్లో మనం హ్యాపీగా అయితే వెళ్ళిపోతూ ఉండొచ్చు. మళ్ళీ ఏదైనా అడ్డు వచ్చింది, వెహికల్ ఏదైనా అడ్డు వచ్చింది అన్నప్పుడు బ్రేక్ మీద కాల్ ఏమైనా ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ అనేది అయితే ఆఫ్ అయిపోతుంది. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇలా కిందకి ఆన్ అన్నాం అనుకోండి, ఇలా కిందకి ఆన్ చేస్తే కనుక మనకి ఇక్కడ హజార్డ్ లైట్ అయితే ఆన్ అవుతుంది. మళ్ళీ ఇది ఇలా పైకి లిఫ్ట్ చేస్తే కనుక హజార్డ్ లైట్ అనేది ఆఫ్ అవుతుంది. దీంట్లో ఇంకోటి ఇలా ఫ్రంట్కి బ్యాక్ ఉంది కదా, ఇదేంటంటే నథింగ్ బట్ హిల్ డిసెంట్ కంట్రోల్ అనమాట. మనం ఏదైనా హిల్ దగ్గర విత్ లోడ్ దిగుతున్నప్పుడు ఇంజన్ బ్రేకింగ్ మీద మనం అయితే కొంతవరకు కంట్రోల్ చేస్తాం కదా, బట్ ఇంకా మనకి బండి జారకుండా ఉండాలి అంటే కనుక ఈ హిల్ డిసెంట్ కంట్రోల్ అనేది ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇది ఆన్, ఇది ఆఫ్ అనమాట. ఈ టైప్లో మనం హిల్ డిసెంట్ కంట్రోల్ అనేది ఆన్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి పవర్, ఎకో ప్లస్ అనేది 3 అయితే ఉన్నాయి కదా. సో పవర్ మోడ్ అంటే ఏంటంటే మనకి విత్ లోడ్ వెళ్ళేటప్పుడు, అండ్ ఎకో మోడ్ ఏంటంటే మనకి సగం లోడే ఉంది అనుకున్నప్పుడు మనకి ఫ్యూయల్ ఎకానమీ కావాలి, పవర్ అనేది అంత ఎక్కువ అక్కర్లేదు కాబట్టి ఎకో మోడ్. అండ్ ఇక్కడ ఎకో ప్లస్ అని అయితే ఉంది కదా, అంటే టోటల్గా లోడ్ లేదు, ఖాళీగా బండి వెళ్తుంది, మనకి పవర్ అసలు అవసరం లేదు, ఫ్యూయల్ ఎకానమీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఎకో ప్లస్లో అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు, సిగరెట్ లైటర్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఇక్కడ ఉన్నవైతే. అండ్ ఇక్కడ SOSకి సంబంధించిన ఒక బటన్ అయితే ఉంది. అలాగే అటు పాసింజర్ సైడు ఇటు డ్రైవర్ సైడు కూడా మనకి ఇక్కడైతే ఒకటి ఇచ్చారు చూడండి. సో ఇక్కడ బటన్ పుష్ చేసి మనం ఇది తిప్పామనుకోండి, ఈ టైప్లో మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇది మెయిన్గా ఎయిర్ అనేది మనం లోపల రావడానికి. నెక్స్ట్ వచ్చే వేరియంట్స్లో మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదులేండి, ఎందుకంటే టోటల్ AC వచ్చేస్తుంది. ఇక్కడ బ్లోయర్స్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నిటిలోంచి మనకి AC కూలింగ్ అయితే వస్తుంది కాబట్టి ఈ గ్లాసులన్నీ టోటల్గా క్లోజ్ చేసుకుని హ్యాపీగా మనం అయితే వెళ్ళిపోవచ్చు. లాంగ్ జర్నీకి ఇక్కడ నుంచి ఏంటంటే సూపర్ కంఫర్ట్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ AC నాకు అవసరం లేదు కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఇప్పుడే మీరు అయితే ఇది బుక్ చేసుకోవాలి తప్ప నెక్స్ట్ వేరియంట్, దీని తర్వాత ఇదే మోస్ట్లీ లాస్ట్ వేరియంట్ అనుకుంటా, నేను అడిగాను. దీని తర్వాత నుంచి ఇంక ఇవైతే రాదు. మీకు ఒకవేళ ఇలాగే కావాలి నాకు AC వద్దు అనుకుంటే ఇప్పుడే మీరైతే కాంటాక్ట్ చేయండి. సో ఇది ఓవరాల్గా లోపల క్యాబిన్లో ఉన్నదైతే. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది, అలాగే అక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఐచర్ నుంచి వచ్చిన 3018 XP ప్లస్ గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ఇది వచ్చేటప్పటికి 31,30,000 అయితే ఉంటుంది, 31,30,000 ఇన్వాయిస్ ప్రైస్ అయితే ఉంటుంది. డీటెయిల్ ప్రైస్ గురించి కానీ లేదంటే EMI గురించి కానీ ఒకవేళ మీరు లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలనుకున్నా, టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా ఏదైనా కూడా రాజానగరంలో ఉన్న రామ్కోర్ ఐచర్ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. రామ్కోర్ ఐచర్ బస్సెస్ అండ్ ట్రక్స్ అని అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఈ షోరూమ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.